ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లోకి కొన్ని శ్రమలను పంపిస్తూ ఉంటాడు. మరి ఆ శ్రమలు చూసి మీరు నిరుత్సాహపడుతున్నారా, భయపడుతున్నారా, ఆందోళన చెందుతున్నారా, లేదా దేవుని దగ్గర మరింత దగ్గరగా అయ్యి దేవునికి ప్రార్థన చేస్తున్నారా? శ్రమ మన మేలు కొరకే, కీడు మన మేలు కొరకే. కీడు వెనక మేలు దాగి ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు కదా. సో నీ జీవితంలో ఏ శ్రమ కలిగి ఉన్నా, ఏ శ్రమ నువ్వు ఎదుర్కొంటున్నా, దాన్ని చూసి భయపడొద్దు, దాన్ని చూసి వణికిపోవద్దు, దాన్ని చూసి నువ్వు కన్నీరు కారుస్తూ ఎలా ఈ శ్రమ నేను అధిగమించగలను, ఎలా ఈ శోధన నేను దాటగలను భయపడుతూ ఉంటే ఆ శ్రమ నేను చంపేస్తూ ఉంటుంది. అదే శ్రమను నువ్వు ప్రార్థన ద్వారా జయించగలిగితే, నా దేవుడు నాతో ఉంటే నేను ఈ శ్రమకి ఎందుకు కృంగిపోవాలి, ఎందుకు భయపడాలి అని నువ్వు అనుకుంటే గొప్ప విజయాన్ని నువ్వు చూస్తావు. అనేకమైన గొప్ప అనుభవాల గుండా దేవుడు నేను తీసుకెళ్తాడు. ఆ శ్రమ నీ మేలు కొరకే, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ నీ మంచి కొరకే. ఆ శ్రమలో నీకేదో గొప్ప అనుభూతి కలిగించాలని, ఏదో గొప్ప విషయాన్ని తెలియజేయాలని దేవుడు నీకు అనుమతించాడు.